ఇలా మర్చుకుంటే 4 మడతలు అవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ 13 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసి చాలా కష్టంగా ఉంటుందండి, ఇది సాగిపోతుంది క్లాత్. అందుకే ఇలా లోపలికి అనేసి కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత చాలా మటుకు అనేది సాగిపోతూ ఉందండి. దీన్ని ఇలా అనేది మొత్తం అనేది కూర్చోబెట్టేసుకోవాలి. రెండు వైపులా అనేది ఇలా కూర్చోబెట్టేసుకున్న తర్వాత హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా చూడండి, ఈ క్లాత్ చూడండి. ఈ క్లాత్ చూసిన తర్వాత ఏమైనా గుర్తుకొచ్చిందా? నేనైతే ఇంకా షార్ట్స్లో పెట్టాను కదండి, ఈ క్లాత్ అనేది 100 రూపాయలకే తీసుకొచ్చాము అనేసి. ఇదైతే ఇంకా 4 మీటర్లు ఉందండి, 100 రూపాయలకే. ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చూడండి, డ్రెస్ లాంగ్ ఫ్రాక్. మనము దాని క్లాత్ అండి. అది ఇలాగ చూడండి సాగుతూ ఉంటుంది, ఇలాగ ముడతలు మాదిరి వచ్చి ఉంటుంది చూడండి, ఆ క్లాత్ ఇదైతే కనుక. ఇది డ్రెస్సులు ఆన్లైన్లో ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. ఈ క్లాత్తో కుట్టిన డ్రెస్సులు బయట కూడా ఉన్నాయిలేండి, కానీ మనకు తక్కువ రేట్లో దొరకడం అనేది చాలా తక్కువగా అండి. నేనైతే కనుక దీన్ని 4 మీటర్లు ఉందండి, 100 రూపాయలకి అనేది తీసుకొని వచ్చేసినాము. దీంతో అనేది ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అనేది మీకైతే కనుక ఎలా కుట్టుకోవాలి, అలాగే ఎలా కటింగ్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఒక డిఫరెంట్ స్టైల్లో అనేది చూపిస్తానండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టుగానే అనేది చూపిస్తాను. ఇంకా చూడండి, ఇదైతే ఇంకా 4 మీటర్లు అయితే ఇంకా తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇది కూడా కూడా అండి లైనింగ్ బ్లాక్ తీసుకున్నానండి. ఇది కూడా 4 మీటర్లే, పాలిస్టర్ది అండి లైనింగ్ అయితే ఇంకా వచ్చేసి హాల్తీ డ్రెస్ అయితే ఇంకా ఇదే అండి. నేను ఇది కూడా అండి ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇది అనేది నేను ఇంతకుముందు వీడియో తీసి అయితే పెట్టండి. మొత్తం అనేది అంబ్రిల్లా కటింగ్ అండి, హ్యాండ్స్తో సహా అనేది మొత్తం అంబ్రిల్లా కటింగే. ఇది ఆల్ది డ్రెస్ అండి. ఇంకొకటి ఏంది అంటే ఇది కొంచెం బొద్దుగా ఉన్న పాపకండి, అంటే లావుగా ఉన్న పిల్లకు. ఇది వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాల పిల్లల సైజ్ అనేది నేను చెప్తానండి ఈ వీడియోలో. ఒకవేళ మీ పిల్లలు అదే సైజు ఉన్నారంటే ఈ వీడియో చూసి ఈజీగా అనేది కటింగ్ చేసుకొని మీరే అనేది కుట్టుకోవచ్చండి. డీటెయిల్గా అనేది చెప్తానండి. చూడండి, ఇప్పుడు అనేది ఈ డ్రెస్ ఆల్తీ డ్రెస్ అనేది మనము తిప్పి వేసేసుకోవాలండి. చూడండి, ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ముందు అనేది మనము బాడీ కొలతలు అనేది తీసేసుకున్నామండి. మీకు కనిపించడానికి ఇలాగా పెట్టేస్తున్నాను. మీ పిల్లలది ఏమన్నా ఉంటేనక ఇలా డ్రెస్ అనేది తిరగదిప్పేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం కుట్టు వేసాము చూడండి, ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది కొలుసుకోండి. చూడండి, 13 ఇంచులు అయితే ఉందండి. పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. ఇక ఎడల్పు చూసుకోవాలి అంటే ఎడల్పు అయితే చూడండి ఇలా పెట్టి చూసేసుకోవాలి. ఈ సంఖ దగ్గర నుంచి ఇటువైపు సంఖ దగ్గరికి ఎంత వస్తుంది అనేది చూసేసుకోవాలి. చూడండి, 19 ఇంచులు అయితే వచ్చేసింది. పొడవు వచ్చేసి 13 ఇంచులు, ఎడల్పు వచ్చేసి 19 ఇంచులు అనేది తీసుకోవాలండి. ఇంకొచ్చేసి మనకు మెడ అండి, మెడ ఎంత పడుతుంది అంటే ఇంకా చూడండి, మెడ వచ్చేసి 4.5 తీసుకున్నామంటే 5 ఇంచుల వరకు వస్తుందండి. 4.5 వచ్చేసి ఎడల్పు వచ్చేసి 2 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇంకా పిల్లలు ఇంకా లావుగా ఉంటే 2.5 అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ కొలతలు పెట్టేసి బాడీని అనేది కటింగ్ అయితే తీసిస్తున్నామండి. దానికోసం అనేది మనం లైనింగ్ క్లాత్ మీద అనేది కట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి, ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా డబల్ మడత అనేది వేసేసుకోండి. మనకు బ్యాక్ ఫ్రంట్ 2 రావాలి కాబట్టి ఇలాగ డబల్ మడత అనేది వేసేసుకోవాలండి. డబల్ మడత వేసుకున్న తర్వాత ఇలా నేనైతే ఇంకా క్లాత్ మనకు సర్ది వస్తుందని అంటే ఇంకా క్లాత్ తక్కువగా పట్టేటట్టు అనేది చూస్తున్నానండి. అందుకే ఒకటే మడతను ఇలా డబల్గా వేసేసానండి. ఇలా డబల్గా వేసుకున్న తర్వాత ముందు చూసుకోవాలండి, మనకు పొడుగు 13 ఇంచులు వస్తుందే రాదని. 13 ఇంచులు వస్తుందండి, మనం ఇలాగనే మర్చుకోవచ్చు. మనము ఎడల్పు వచ్చేసి 19 ఇంచులు, ఎడల్పు వచ్చేసి 19 ఇంచులు. ఒకవేళ ఇంకా క్లాత్ మనము ఎక్కువగా పెట్టుకోవాలి అంటే 20 ఇంచులు అట్లా తీసుకున్నారంటే కొంచెం లావ్ అవుతూ ఉంటే పిల్లలను అనేది అవి కుట్లు అనేది తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటే 20 ఇంచులు అలాగైనా తీసేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామండి 19 ఇంచుల దగ్గర. ఇది అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చుకోవాలండి. ఇది ఆల్రెడీ 2 మడతలతో ఉంది కదండి, ఇలా మర్చుకున్నామంటే 4 మడతలు అవుతుందండి. ఇలా మర్చుకుంటే 4 మడతలు అవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ 13 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోండి. ఇటువైపు వచ్చే దగ్గర కానీ 13 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఒక స్కేల్ గీసేసుకొని స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము కటింగ్ చేసేసుకోండి. చూడండి, దీన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది మనకు కరెక్ట్గా ఉందండి.
ఇప్పుడు మనము నెక్ అనేది తీసేసుకున్నామండి. ఇక్కడ చెప్పాను కదండి 2.5 లేదా 2 ఇంచులు అనేది సరిపోతుందని. 2 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా పెడుతున్నానండి నేను, అంటే 2.5 అట్లా. చూడండి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. 4.5 ఇంచుల దగ్గర కూడా అనేది ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాం. కిందికి నెక్ అండి 4.5 ఇంచుల దగ్గర, ఇక్కడ కూడా అనేది 2 ఇలా 2.5 కానీ మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ 2 అనేది ఇలా స్ట్రైట్ లైన్గా గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలండి. బాక్స్ టైప్లో గీసేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే సరిపోతుందండి. లేదా మీకు డౌట్ ఉంటే ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ పిల్లల షోల్డర్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా పట్టుకున్నారంటే సరిపోతుందండి. చూడండి మనకు 3 ఇంచుల కన్నా కొంచెం తక్కువ వచ్చింది, అంటే కుట్లలకు కూడా కలిపి చెప్తున్నానండి, కొంచెం తక్కువ వచ్చింది. కానీ ఇవల్ల మనం కుట్టు వేస్తాం కదండి, 3 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకు 2.5 ఇంచులు వస్తుందండి మొత్తం కలిసి. అంటే కుట్లలకు పోగా ఇక్కడ షోల్డర్ అయితే కనుక 2.5 ఇంచు అనేది వస్తుంది. అందుకు 3 ఇంచులు పెట్టేసుకున్నామంటే కనుక సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. సంక దింపు భాగం వచ్చేసి 5.5 లేదా 6 ఇంచులు అయితే కనుక సరిపోతుందండి. చిన్నపిల్లలు కాబట్టి 5 లేకుంటే కనుక 5.5 6 ఇంచులు. లావుగా ఉంటారు కాబట్టి పిల్లలు, లావుగా ఉన్న పిల్లలకు చెప్తున్నాను కాబట్టి అండి నేను ఇట్లా 6 ఇంచులు అలా చెప్తున్నాను. ఇంకా సంక రౌండ్తో రౌండ్ చేసేసుకున్నామండి. మీ దగ్గర ఈ రౌండర్ లేకుంటే కనుక ఇక్కడ చూడండి మనది టేప్ పట్టుకొని ఇక్కడ పలకమేడ టైప్ మాత్రం తిప్పేసాం కదండి, ఇలాగా అక్కడ అనేది ఇలా పెట్టేసి 1 ఇంచు దగ్గర మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేది కూడా 1 ఇంచు వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎనికి మేడ పలక మేడేనండి, ముందర నెక్కు పలక మేడ అనేది తీసుకున్నాను. ఇక దీన్ని అనేది మనము కటింగ్ అనేది చేసేసుకున్నాం. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగానే ఉంటుందండి. మీరు ఈ వీడియో చూసి అనేది మీరే కటింగ్ చేసి మీ పిల్లలకు అనేది కుట్టేయచ్చండి. కానీ మీరు వీడియో అనేది క్లిక్ చేయకుండా, అంటే ముందుకు జరపకుండా కానీ చూసారండి క్లియర్గా అనేది మీకు అర్థమవుతుంది, మీరు కుట్టుకోగలరండి. మీరు కొంచెం ముందుకు జరిపి చూసినా నేను చెప్పేది మీకు అర్థం కాదు, అలాగనే ఈ కటింగ్ కుట్టేది కూడా మీకు అర్థం కాదండి, అందుకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి 2 పలక మేడే కాబట్టి మనం అనేది 2 ఒకటేసారి కట్ చేసినాం, బ్యాక్ ఫ్రంట్. కానీ మీరు లేకుంటే ఒక వాళ్ళకు రౌండ్ నెక్ లేదా ఒక వాళ్ళకు అనేది పలక మేడ కానీ అట్లా పెట్టుకోవాలి అంటే కనుక 2 సంక ఇటు సైడ్ సంక కట్ చేసిన తర్వాత సపరేట్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు అనేది చూడండి, ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది మెడ మనము వెనక వైపు ముందు వైపు అనేది కట్ చేసినాం. 2 వచ్చేసి 4.5 పెట్టాం, కానీ వెనక వైపు కొంచెం కిందికి ఉంటే బాగుంటుంది కదండి, ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకున్నామండి. అప్పుడు మనకు 5.5 అట్లా వస్తుందండి. మనము ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసాము. ఇది వచ్చేసి బ్యాక్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నారంటే కనుక మీరు కుట్టేటప్పుడు ఏది అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు అనేది ఇందులో నుంచి నేనైతే కనుక ఒక 2.5 మీటర్ క్లాత్ అనేది మనం కట్ చేసుకుందామండి. చూడండి 2.5 మీటర్ అనేది లైనింగ్ అనేది కటింగ్ చేసేసానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిల్లల డ్రెస్సును అనేది మీరు ఇలా పెట్టి అనేదైనా కొలుచుకోవచ్చండి, మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఇలా పెట్టి అనేదైనా కొలుచుకోవచ్చు మనకు. చూడండి ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి ఎక్కువగా ఉందండి, కొంచెము ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు అనేది చూసేసుకోవాలా. ఇది మడిచి కుట్ట అవసరం లేదండి, ఇక్కడ అనేది పీసులు ఏం పోవు, లైనింగ్ క్లాతే కాబట్టి మడిచి అనేది ఏం అవసరం లేదు కుట్టడము. ఇక్కడ నుంచి అనేది తీసేసుకోండి. చూడండి దీనికన్నా అనేది కొంచెం ఎక్కువగా పెడుతున్నాను నేను, ఇక్కడికి అనేది మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు ఇక్కడికి అనేది మనము స్కేల్తో గీసేసుకున్నామండి. ఇలా స్కేల్తో గీసేసుకున్నామంటే కనుక మనకు ఎత్తులు తగ్గులు లేకుండా ఉంటుంది. కుట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎత్తులు తగ్గులుగా వస్తుందండి, అందుకోసం అనేసి ఇలా నీట్గా అనేది కటింగ్ చేసుకున్నామంటే ఎత్తులు తగ్గులు లేకుండా అనేది ఉంటుంది. చూడండి ఇది వచ్చేసి మనకు కింద కూర్చోబెట్టడానికండి. ఇది మనము 2.5 తీసుకున్నాం కదండి, లైనింగ్ ఎంత తీసుకున్నామో అంతనే అనేది ఇది కూడా అనేది కటింగ్ చేసుకున్నాం ముందుగా అనేది. చూడండి 2.5 మీటర్ అనేది కట్ చేశాను, అంటే లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేశాను. కట్ చేసి అనేది ఇక్కడ చూడండి ఇలా మట్టేసి అనేది పెట్టేసాను. మనము లైనింగ్ కన్నా కొంచెం అనేది ఎక్కువగా తీసుకోవాలండి క్లాత్ అనేది. ఇక్కడ చూడండి నేనైతే కనుక ఒక 3 ఇంచులు ఎక్కువగా తీసుకున్నాను లైనింగ్ కన్నా. ఇప్పుడు మొత్తం వచ్చేసి పొడవు ఎంతనో చెప్తానండి. ఇక్కడ చూడండి పొడవు వచ్చేసి 33 ఇంచుల పొడవు అయితే కనుక తీసుకున్నానండి. ఏదంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి, మోకాళ్ళ దగ్గరికి అట్లయితే కాదు, ఫుల్ లాంగ్ ఫ్రాకు, అందుకని 33 ఇంచులు తీసుకున్నాను. ఇది కుట్టిన తర్వాత ఎంత వస్తుందంటే కనుక
32 ఇంచులు వస్తుందండి. 1 ఇంచు అనేది మనకు పోతుంది. మనకు మడుపు అనేది ఏం లేదండి, కింద కూడా ఇక్కడ కూడా అనేది పీసులు అనేది ఏం పోదు. మడిచినామంటే ఇంకా లుక్ పోతుంది డ్రెస్కు. అందుకనేది మడుపు అనేది ఏం లేదు కాబట్టి మనం మడుచుకుంటేది ఉంటే కనుక ఇంకొక 2 ఇంచులు అనేది మడుపు అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ బాడీ క్లాత్ ఉంటుంది కదండి, దీన్ని పెట్టేసి దీని మీద అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి, బాడీ పార్ట్ పెట్టేసి క్లాత్ అనేది కట్ చేశాను. ఇవి చూడండి ఇలా కట్ చేశాను కదా, ఇందులో నుంచి చూడండి క్లాత్ అనేది కొంచెం తీసాను. ఇదైతే ఇంకా నెక్ డిజైన్ కండి, ఇది నెక్ డిజైన్ కోసం అనేది కొంచెం క్లాత్ అనేది కట్ చేశాను. ఈ క్లాత్ కూడా ఇందులో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామండి. నెక్ ఏం డిజైన్ అనేది కుట్టేటప్పుడు అనేది చెప్తానండి. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అనేది లైనింగ్ వేస్తున్నానండి, లైనింగ్ లేకుండా అయితే ఏం కాదు. చూడండి, ఇలాగా 2 మడతలతో అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు ఇలా మడుచుకున్నామంటే 4 మడతలు అనేది అవుతుందండి. ఇలా 4 మడతలతో తీసుకున్నదాన్ని ఇంకా చూడండి, నేనైతే కనుక 9 ఇంచులు అనేది హ్యాండ్స్ పెడదామనేసి అనుకుంటున్నానండి. 9 ఇంచులు పెట్టినామంటే ఇటుకు వస్తుందండి పిల్లలకైతే కనుక. 9 ఇంచులు పెట్టినామంటే కనుక సరిపోతుంది. 10 ఇంచుల క్లాత్ అనేది తీసేసుకోవాలండి. 10 ఇంచులు తీసుకుంటే కనుక మనకు కుట్లలోకి మడుపుకోగా 9 ఇంచులు అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలాగనేది మీకు అనేది ఇక్కడ ఎంత తీసుకోవాలనేది ఇంకా చూపిస్తానండి. ఇప్పుడు 9 ఇంచుల నుంచి మనము కుట్టనేకి 1 ఇంచు తీసుకున్నామండి, అంటే 10 ఇంచులు తీసుకున్నాం. మొత్తం 10 ఇంచుల నుంచి ఒక 5 లేదా 6 ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది కట్ చేయాల్సింది అయితే ఉంటుందండి. నేను కొంచెం క్లాత్ ఎక్కువగానే కట్ చేసుకుంటానండి. తర్వాత అనేది ఇది అసలైన క్లాత్, లైనింగ్ క్లాత్ 2 అనేది జాయింట్ చేసుకున్న తర్వాత అనేది నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటానండి. కానీ మీకు తెలియాలి కాబట్టి నేను అలా అనేది కనుక చూపించానండి. ఇక్కడ చూడండి, ఇదే అనేది తీసుకుంటున్నానండి. పట్టుండేకి వెళ్ళి పెద్దగా వచ్చింది కదండి, ఇదే అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది కూడా అనేది ఇంతమైన అయితే ఇంకా ఉందండి. ఇప్పుడు అనేది ఎలా కుట్టాలనేది చూద్దాం. చూడండి, ఇప్పుడైతే కనుక మనము డ్రెస్ను అనేది కుట్టేద్దాము. డ్రెస్ను కుట్టేయడానికి ముందుగా అనేది చూడండి, లైనింగ్ క్లాత్, అసలైన క్లాత్ అనేది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం అనేది కుట్టు అనేది వేసేద్దామండి. చూడండి, నేనైతే కనుక లూజ్ కుట్టు అయితే మొత్తం వేసేసి కట్ చేశానండి. ఇంకొకటి ఏంది అంటే కనుక ఇది క్లాత్ అనేది ఇలా సాగిపోతూ ఉందండి, అసలు వేయడానికి అనేది అస్సలు రావట్లేదు. ఇలాంటి క్లాత్ తగిన మీరు డ్రెస్సులు కానీ కుట్టుకుంటూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా అనేది కుట్టుకోండి. దీన్ని ఇలా అనేసి కుట్టు అసలు వేయకండి. మామూలుగా మనము ఇలా మిషన్ మీద తొక్కించేటప్పుడైనా ఇలా ముందుకు అన్నట్టే అనేసి కుట్టు వేసేయండి. ఇలా ఎనికి లాగామంటే కనుక క్లాత్ ఏమవుతుందంటే సాగిపోతుంది, కరెక్ట్గా అనేది రాకుండా ఉంటుందండి. అందుకోసమే అనేది మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా చూడండి, మనము మెడ అయితే కనుక తిప్పేయలేదండి, ఊరికి అనేది మనము లూజ్ కుట్టు వేసేసి లైనింగ్ క్లాత్, అసలైన క్లాత్ అనేది జాయింట్ వేసాం. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి టక్స్లు అనేది వేసేసానండి. ఇక్కడ టక్స్లు షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవాలి, మీకు తెలిసిందే కదండి, ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. అందుకోసం అనేసి నేను ముందే అనేది వేసేసానండి. ఇంకా నెక్ డిజైన్ పెడతాను అనేది చెప్పేసాను కదండి, అందుకోసం అనేసి ఈ క్లాత్ని అనేది కట్ చేసుకున్నానండి. ఈ క్లాత్ అనేది ఎంత తీసుకున్నానంటే ఇక్కడ చూడండి, మనకు ఈ షోల్డర్లు ఇవి వచ్చేంతగా అనేది తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇంత ఎడల్పుతో అనేది తీసేసుకున్నానండి. ఇదంతా కవర్ అయ్యేటట్టుగా అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు అనేది మనము ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఈ పలక మీద ఉంది చూడండి, సేమ్ అలాగనే అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. చూడండి, ఈ పలక మీద ఉన్నంత అనేది ఇలా పెట్టేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసేయండి. మనము ఎంతవరకు కుట్టేసామో అంతవరకు మాత్రమే అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర ఇలా అనేది ఒక దాటు పెట్టేసుకోండి. ఇలా దాటు పెట్టుకుంటే మనకు నీట్గా అనేది వస్తుంది. ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత ఇంకా చూడండి, దీన్ని అనేది ఇటువైపు అనేది తిప్పేసుకున్నాము. మనము ఎనికి పక్క పెట్టేసి కుట్టినామంటే ముందరికి అనేది మనకు ఇలా అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ నుంచి కుట్టు అనేది చూసుకొని అనేది వేసేసుకున్నామండి.
ఇక్కడ చూడండి ఇలా అనేది తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్నప్పుడైనా కానీ మనకు ఇది క్లాత్ ఇది కాబట్టి ఇలా సాగేది కాబట్టి అండి మనకు ఇలాగనే వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా చూడండి మనము దీన్ని అనేది కొంచెం ఇలా అనేది కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈడ ఎంత కట్ చేసినామో అంతమైన అనేది ఇది షోల్డర్ దీని మీద పెట్టేసి కట్ చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇక్కడికైతే ఉంది, ఇక్కడ వరకు అనేది మార్కింగ్ ఇలా వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది స్ట్రైట్గా అనేది కట్ చేసుకున్నామండి. మనము ఇలా కట్ చేసుకున్నామంటే కనుక రెండు వైపులా అనేది సమానంగా అనేది వస్తుందండి. అందుకోసం అనేసి ఇలా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేటప్పుడైనా కానీ జాగ్రత్త అండి, మనకు కింది వైపు అనేది తెగిపోతూ ఉంటుంది. అలా తెగకుండా జాగ్రత్తగా అనేది కట్ చేసేసుకోండి. చూడండి ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి కొంచెం లోపలికి అనేది మడిచేయండి. ఇవి కుట్టడానికి కొంచెం కష్టం ఫ్రెండ్స్, చాలా అనేది లేట్ అనేది అవుతుంది. ఏమంటే మనకు మంచిగా డ్రెస్ అనేది వచ్చేస్తుంది. నేను తక్కువ అమౌంట్తో పోవాలి అనేసి మొత్తం ఇదే క్లాత్ అనేది తీసుకున్నానండి. మీరు వేరే క్లాత్ అయినా కూడా అనేది పైన వేసేసుకోవచ్చండి. చూడండి ఇలా అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా మర్చి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని అనేది ఇలా లోపలికి అనేది మర్చేసుకోండి. ఇలా లోపలికి మర్చుకున్న తర్వాత రెండు వైపులా వచ్చేటట్టు అనేది మర్చుకోండి. అప్పుడే మీకు రెండు వైపులా కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఇటువైపు కుట్టేటప్పుడు అనేది కొంచెం చాలా కష్టంగా ఉంటుందండి, ఇది సాగిపోతుంది క్లాత్. అందుకే ఇలా లోపలికి అనేది చేయాలి, మనకి వెళ్ళి లాక్కోకుండా ఇలా లోపలికి అన్నట్టు అనేది చేయాలి. చాలా స్లోగా కుడుతున్నానండి నేనైతే కనుక దీన్ని, చాలా అంటే కనుక చాలా స్లోగా. చూడండి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. మళ్ళీ కాల్చుంటే డబల్ కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా సింపుల్గా అనేది ఉంటుందండి. ఇంకా ఇంకొకటి ఉంది కదండి, అది కూడా సేమ్ ఇలాగనే కుట్టుకోవాలి. నేనైతే కనుక ఇంకొకటి కూడా అనేది కుట్టేసాను. నేనైతే కనుక చూడండి ఊరికే మెడ అనేది తిప్పేసేసాను. ఇప్పుడు అనేది ఈ రెండు షోల్డర్ అనేది జాయింట్ అనేది చేసేద్దామండి. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇటువైపు తిప్పేసి పైన కుట్టు అనేది గ్యారెంటీగా వేయాలండి. అప్పుడే మనకు నీట్గా అనేది ఉంటుంది. మనకు బ్యాక్ భాగం ఉంది చూడండి, అటు సైడ్ అనేది తిప్పేసి వేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొంచెం డ్రెస్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు అనేది మనము కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, చూడండి కుట్టు అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నాము. చూడండి హ్యాండ్స్ అనేది మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ మీద అనేది ఇది ఇలా పెట్టేసేసుకోవాలి. ఇది అనేది మీరు కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత చాలా మటుకు అనేది సాగిపోతూ ఉందండి. దీన్ని సాగిపోకుండా ఉండాలి అంటే కనుక పిన్నులు కానీ ఇలాంటి పినిసులు కానీ లేదా గుండు సూతులు కానీ పెట్టేసేయండి. ఇది కదలకుండా అనేది పెట్టేసేయండి, లేకుంటే అసలు కుట్టనికి అసలు రాదు ఫ్రెండ్స్. ఇది చాలా మటుకు అనేది దీనికి అనేది ఇంకొకటి వేరేది వేసుకుంటే మేలు అనిపించింది నాకైతే. బాడీ క్లాత్ ఇదే రెండు అయితే కనుక కుట్టడానికి చాలా కష్టం అండి. కింద కుచ్చులు పెట్టడానికి ఇంత కష్టం ఏమి ఉండదు అనుకుంటా, కానీ దీనికి పై పాటుకు మటుకు చాలా అంటే కనుక చాలా కష్టంగా ఉంది. ఇంత కష్టంగా ఉంటుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మిషన్ కుడుతూ ఇన్ని రోజులు కుడుతూనే ఉన్నాను కదా చాలా సంవత్సరాల నుంచి, అయినా కానీ ఎప్పుడే కానీ నాకు అనిపించలేదు. అందుకోసమే అనేసి ఇలాగ పిన్నులు పెట్టేసేయండి. పిన్నులు పెట్టిన తర్వాత ముందు అనేది లూజ్ కుట్టు పెట్టేసుకోండి. లూజ్ కుట్టు పెట్టేసుకొని క్లాత్ అనేది ఇలా లోపలికి ఇట్లా తోస్తూ ఉండండి. లోపలికి దోసుకుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. లేకుంటే కనుక మనకు అసలు సాగిపోతూ ఉండండి, అస్సలు అనేది కుట్టనికి రావట్లేదు. చూడండి ఎంత లూజ్గా వస్తుందో. అందుకోసమే అనేసి ఇలా అనేది అటువైపు అనేది తోసుకుంటూ రావాలి. ఇటువైపు మన వైపు కాకుండా మిషన్కి వెళ్ళండి. మిషన్కి వెళ్ళి అనేది ఇలా పెట్టేసి తోచుకుంటూ రావడమే. ఇప్పుడు అనేది పిన్నులు అనేది తీసేయండి. ఈ పిన్నులు తీసేసి క్లాత్ ఎక్స్ట్రా ఉంది చూడండి, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చినది కూడా కట్ చేసేయండి. కట్ చేసి వేసుకున్న తర్వాత దీనికి అనేది నేను పైపింగ్ వేస్తున్నాను అండి. తిప్పేయడానికి కూడా రావట్లేదు ఇది అసలు, అందుకోసం అనేసి దీనికి పైపింగ్ అనేది వేస్తున్నానండి. పైపింగ్ కోసము బ్లాక్ కలర్ తీసుకున్నానండి, మొత్తం బ్లాకే కాబట్టి బ్లాక్ కలర్ తీసుకున్నాను. 1 ఇంచు ఎడల్పుతో అనేది కట్ చేసుకోవాలండి. 1 ఇంచు ఎడల్పుతో కట్ చేసుకున్న తర్వాత
దీన్ని అనేది ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇంకా తాడు పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలాగా చూడండి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసి దీన్ని అనేది సగానికి అనేది మడుచుకోండి. నేను చెప్పాను కదండి, ఇంకా నేను ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఉన్నది అనేసి. ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు 9:30 అయితే రావాలి. మనకు ఆల్రెడీ ఉంది చూడండి. ఇంకా కుట్లోకి అనేది పోతుంది. ఇలా ఉంటే కనుక సరిపోతుందండి. ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకున్నాము. కుట్టేటప్పుడు అనేది మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒకవేళ క్రాస్ అనేది తీయాలి కదండి. క్రాస్ తీయలేదు మనము. ఇలా అనేది క్రాస్ తీసేయాలి. క్రాస్ తీసేసినకెళ్ళి కూడా ఒక డాట్ పెట్టేసుకున్నామంటే కుట్టినప్పుడు అనేది ఈజీగా అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక కుట్టు అనేది వేసుకున్నామండి. చూడండి, కుట్టు అనేది వేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసేద్దామండి. దీన్ని అనేది షోల్డర్కు ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాము. ఈ క్లాత్ని అయితే జాగ్రత్తగానే తీసుకొని కుట్టుకోవాలి. చాలా అంటే ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే ఇంకా పొద్దున్న నుంచి కుడుతూనే ఉన్నా. మధ్యాహ్నం అయిపోయిందండి. క్లాత్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది క్లాత్ అయితేనే, కానీ కుట్టడానికి అయితే అసలు రావట్లేదు. చూడండి, హ్యాండ్స్ అయితే కనుక 2 వైపులా కుట్టేసారు. ఈ బాడీ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కింది భాగాన్ని అనేది చూడండి తీసేసుకొని లైనింగ్ ఇది అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. చూడండి, నేనైతే కనుక జాయింట్ అనేది లూజ్ కుట్టు వేసేసాను. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా సగం చేసి ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకున్నామండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్ అనేది తీసేసుకున్నాము. బాడీ పార్ట్ అనేది తీసేసుకొని ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు అనేది కొంచెం కుచ్చు పెట్టినట్టు అక్కడక్కడ చిన్న కుచ్చు అండి, చిన్న కుచ్చు పెట్టేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇది ఆల్రెడీ కుచ్చే ఉంటుంది కాబట్టి పెద్దగా అవసరం లేదు క్లాత్ ఎక్కువగా. అందుకు దీనికి కొంచెం ఇట్లా కుచ్చు పెట్టేసి కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా అనేది మొత్తం అనేది కుచ్చు పెట్టేసుకోవాలి 2 వైపులా అనేది. ఇలా కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకుందాము. దానికోసం చూడండి, మనము పిల్లల సైజుని పట్టించి అనేది కుట్ అనేది వేసేసుకోవడమే అండి, అంత మించి ఏం లేదు. అలా పిల్లలను సైజుని పట్టించి కుట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, సైడ్ కుట్లు అనేది వేసేసాను నేను 2 వైపులా అనేది. ఇక్కడ కిందికైనా కానివ్వండి మనం వచ్చేసి ఇది అనేది 2 వేరుగా చేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. 2 కలిపి అయితే ఇంకా కుట్టు వేసేసుకోకూడదు. ఇంకా స్ట్రైట్ కుట్టే కదా అనేసి అయితే ఇంకా నేను ఏం చూపించలేదండి. ఇంకా దీనికైతే ఇంకా థ్రెడ్స్ అనేది కూడా ఏం పెట్టలేదండి. ఈ క్లాత్ ఏం పెట్టడానికి అయితే ఇంకా ఏం రావట్లేదు అసలు. చూడండి, డ్రెస్ అయితే ఇంకా ఇలా అయితే వచ్చేసింది. చూడడానికి అయితే చాలా బాగుందండి, కానీ కుట్టడానికి చాలా చాలా కష్టంగా అయితే ఇంకా ఉందండి. చూడండి, డ్రెస్ ఇంకా ఇది డ్రెస్ చాలా బాగుందండి, కుట్టడానికి చాలా కష్టంగా అయితే ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ డ్రెస్ అనేది కటింగ్ కుట్టే విధానము అనేది ఈ క్లాత్ అనేది చాలా మటుకు జారిపోతూ ఉంది ఫ్రెండ్స్. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. చూశారు కదా, నచ్చితే ట్రై చేయండి.